చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి 11వ వాక్యం చదవండి. మొదటి తిమోతి, అటువలే పరిచర్య చేసే స్త్రీలు మాన్యులై, అమ్మ ఏంటమ్మా, కొండెము చెప్పని వారై, అమ్మ వినాలి, అన్ని విషయములలో మాట్లాడతలేదు, అన్ని విషయములలో ఎవరో పరిచర్య, అది ఆ మూల మొక్క ముట్టుకోరు, అది మాత్రం అయ్యి బాబాయ్ మన కోసమే హెచ్చరక్తం, అందుకే నమ్మకం అని వెళ్ళిపోయారు. పరిచర్య చేసే స్త్రీలు అన్ని విషయములలో నమ్మకంగా ఉండాలంటే అక్కడ 2 ముక్కలు ఉన్నాయి. ఒకటి కొండాలు, చెప్పండి, కొండాలు అంటే ఏంటి? చాడీలు, ఇంకా తంట్లు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి లాంగ్వేజ్ వస్తుందండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరిచయం చేసే స్త్రీ ఒక ఆవిడ రాలేదనుకోండి, అయ్యగారు వాక్యం చెప్పారు, ఒక సందర్భం వచ్చిందనుకోండి, ఏమే ఇవాళంతా అయ్యగారు ఎవరి కోసం చెప్పారు చెప్పండి? నీకోసమే పెట్టేసింది కొండం. ఎవరికి? అయ్యగారికి. అదిగో నేను ఎంత చేస్తే, నేను రాకపోతే నా గురించి అయ్యగారు ఎలాగా మాట్లాడతారా? తగులడిపోతాయి కొన్ని. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఇంక ఇప్పుడు మాట్లాడతావు ఏమండే అని పాస్టర్ గారు వెళ్ళేటప్పటికి ఏమైపోయింది, ఏ పక్షవాతం వచ్చింది, మూతిగా లాగేసిందేమో అనుకుంటాను. ఎదుగు మూతుకో పక్క ఆడుతుంది, ఏజ్ రక్తమే చేయండి. పక్షవాతం వచ్చినప్పుడు మూతో పక్క లాగుతుందిగా, అలా లాగేస్తుంది ఏజ్ రక్తమే చేయండి. లాగటం కాదు, అలాగేం కాదు. అంటే ఇప్పుడు ఈవిడ బత్తకాయలు ఎట్టుకెళ్ళి ఓదర చల్లార్చాలన్నమాట. వేడిలో ఉందిగా, మరి వేసిందిగా కొండు. ఆవిడ భాష గారు కాదు, కొండు వేసిన ఆవిడని రావాలి, ఎందుకంటే ఆవిడ తీస్తేనే అక్కడ చల్లారుతుంది. దేవునికి స్తోత్రం. వేసిన ఆవిడని తీసుకొస్తేనే చల్లారుతుంది అబ్బాయి. అంతే కదా మరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇంతకీ వేసిన ఆవిడ ఎవరో చెప్పింది, ఆవిడ కోపడుతుందని మళ్ళీ చెప్పుకొచ్చి అయ్యగారికి చెప్పి కొండు పెట్టేది ఆవిడే. ఇప్పుడు అయ్యగారికి చెప్పింది ఆవిడ. అయ్యగారు అంత అమ్మాయికిడేం కాదు, ఈవిడే పెట్టొచ్చిందని నమ్మని ఆవిడనే తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. అంటే మన సంఘంలో అటువంటి వారు లేరు, అందును బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. అంతేగాని కూర్చుని ఇంజనీర్లో కావాలి ఎవరంటావు ఆలోచన చేసే. కానీ మన సంఘంలో అటువంటి వారు ఎవరు లేరు. దేవుని కృపను బట్టి అందరూ నమ్మకస్తులే, పరిచర్య విషయంలో నమ్మకమైన వారే. అర్థమవుతుందా? పరిచర్య చేసేవారు అన్ని విషయంలో ఎలాగ ఉండాలట? నమ్మకంగా ఉండాలట. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను, పంచిపెట్టుల్లో నమ్మకార్థం కావాలి, పరిచర్య చేట్లు నమ్మకంగా ఉండాలి. అన్ని విషయములు అంటే అర్థం ఏమిటి చెప్పండి? ఇంతకు మించి నేను వెళ్ళను, స్త్రీలు కాబట్టి. ఇప్పుడు పరిచర్య చేసే స్త్రీలు అన్ని విషయంలో ఎలాగ ఉండాలా చెప్పండి గట్టిగా? నమ్మకంగా ఉండాలి. 4వదిగా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి 21 వచనాల్లో మన ఉపవాస ప్రార్థనలో దైవజనులు నిలబెట్టి, ఎవరు వడ్డీ అయ్యగారు నిలబెట్టి దేవుడు మాట్లాడాడు. ఏంటి? తలాంతుల గురించి. అర్థమవుతుందండి? 25వ అధ్యాయం 14 నుంచి 21 వచనాల వరకు అందరు తలలు పైకి చూసేయండి. మనకు తెలిసిన విషయమే. దేశరాంతన పోతున్న ఒక ఆయన ముగ్గురిని పిలిచి చెప్పండి, ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకో వానికి రెఫరెన్స్ రాసుకోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి 21 వచ్చిన వరకు రెఫరెన్స్ రాసుకోండి. ఏమండి? ఒకడికి 5 ఇచ్చాడు, ఇంకొకరికి 2 ఇచ్చాడు, ఇంకొకరికి 1 ఇచ్చాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి తెలుసు 5 ఇచ్చినోడు 5కు చెప్పండి 5కి 5 చేసుకున్నాడు. 2 ఇచ్చినోడు 2కు 2 చేశాడు. మరి 1 ఇచ్చినాడు. ఏమండి? ఇప్పుడు మనకు తెలుసు తలాంతులు దేవుడు ఇచ్చాడు. నేనేమంటానండి, దేవుడు ఇచ్చిన తలాంతుల విషయంలో 5 ఉన్నవాడు నమ్మకంగా 5కు 5 చేసుకున్నాడు. 2 ఇచ్చినాడు 2కు 2 చేశాడు. ఇప్పుడు దేవుని లేఖనములో మనం గమనిస్తే ఆ 5 ఇచ్చిన వానికి ప్రభు ఏమన్నాడంటే, నాన్న నీకు ఇచ్చిన ఈ కొంచెంలో మిక్కిలి నమ్మకంగా నీవు ఉన్నావు కాబట్టి బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. ఆమెన్, ఆమెన్.
నేనేమంటానంటే దేవుడు మనకు కొన్ని తలాంతులు ఇచ్చాడు. దేవుడిచ్చిన తలాంతులను నువ్వేం చేయాలి? నమ్మకంగా ఉపయోగించాలి. ఏంటయ్యా తలాంతులు అంటే? ఇతరులను పడగొట్టగలిగే తలాంతు ఉంది, దేవునికి స్తోత్రం. అంటే పడగొట్టడం అంటే గెంటే మనకి దేశ రక్తం ఇచ్చి సువార్తను చెప్పి వారిని ప్రభువు దగ్గరకు నడిపించగలిగే తలాంతు దేవుడు ఇచ్చినప్పుడు దేవుని మాటల గురించి చెప్పి వారిని ప్రభువు దగ్గరకు నడిపించడానికి దేవుడు నీకు ఇచ్చిన తలాంతు ఉపయోగించాలి. 2, పాటలు పాడగలిగే తలాంతు దేవుడు ఇచ్చాడు. పాటలు ఏం చేయాలి చెప్పండి? పాడగలిగే తలాంతు ఇచ్చినప్పుడు ఏం చేయాలా? అంటే 4 గోల బాత్రూమ్ సింగర్లాగా ఉండడానికి ఈర్లేదు, హెచ్చరక్తమే చేయండి. కొంతమంది కోన రాగాలు బాత్రూంలో నిలబడతాయి, బయటికి రావు, హెచ్చరక్తమే చేయి. అలా కాదు, దేవుడు నీకు తలాంతు ఇచ్చినప్పుడు ధైర్యం చేసి చెప్పండి. పాడుతూ ఉంటేనే అవుతారు ఎస్పీలు, వీళ్ళను దేవునికి స్తోత్రం, సింగర్లు అవుతారు, గానకోకిలు అవుతారు. పడేయాలి మరి దేవునికి స్తోత్రం. మా గేసుమోచంగా చూస్తే అప్పుడప్పుడు ఆనందం అయిపోద్ది. హల్లెలూయా. ఎలా పాడిందని కాదు, నిలబడ్డ ధైర్యాన్ని మెచ్చుకోవాలి దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆవిడ పాడి పాటలు కొంత మొక్కలకి తెలియవు. అంటే పాత పాటలు ఎరగని మొక్కలు, ఆ పాత పాటలు అవి దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. నేనేమంటానంటే పాటలు పాడే తలాంతు ఇచ్చినప్పుడు తలాంతుని ఏం చేయాలి? ఉపయోగించాలి. ధైర్యంగా నిలబడి ఆమె పాడుతుంది తెలుసా? అదే ధైర్యంగా నువ్వు నిలబడి ఏం చేయాలి? నేను చెప్పేదంటే నీకు ఇచ్చిన తలాంతు నువ్వు వాడమని చెప్తున్నాను. అది ప్రార్థించే తలాంతైనా, ఏమండి వాయిద్యం వాయించే తలాంతులైనా, ఏమండి ఈ విధంగా తలాంతులన్నీ ఇచ్చాడు. దేవుడిచ్చిన తలాంతులు మనం దాచిపెడితే ఒకటి వాడిని ఏమన్నాడు? నమ్మకమైన దాసు అన్నాడు, చెడ్డ దాసుడు అన్నాడు. దేవుడు ఇచ్చాడు తలాంతులు. దేవుని కొరకు మనం వాడకపోతే, ఉపయోగించకపోతే, అభిషేకించే ప్రార్థన తలాంతులను ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? ఏనాడు నీ అభిషేకానికి నువ్వు ఎప్పుడైనా నమ్మకంగా న్యాయం చేశావా? 7 ప్రార్థనలు, అయ్యో దైవజనుడు నన్ను అభిషేకించాడు కాబట్టి 7 ప్రార్థనలో నేను చేస్తాను. నేనేమన్నా పాల్గొన్న వారిని గురించి నేను అంటలేదండి, పాల్గొన్న వారిని గురించి నేను అంటలేదు. ఎవరైతే పాల్గొనట్లేదో దేవుడు మీకు అందరికంటే అభిషేకమే మీకు ఎందుకు ఇచ్చాడంటే తలాంతు దేవుడు ఇచ్చాడు. దాన్ని మనం ఏం చేయకోకూడదు, పోగొట్టుకోకూడదు, నమ్మకంగా చేయాలి. దేవుడు రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. నువ్వు నమ్మకంగా ఉంటే నేనేమంటానంటే దీవెనలో కూడా మెండుగా దేవుడు ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. నువ్వు ప్రార్థన చేయాలిగా. అంటే నేనేమంటాను, ఆల్మోస్ట్ ఇక్కడ తలాంతులు అనేవన్నీ దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆ తలాంతుల విషయంలో నువ్వు ఎలాగుండాలంటే నమ్మకంగా ఉండాలి. మరి యజమానుడు వచ్చాడు, 5 వచ్చిన వాడిని చూసి ఏమన్నాడు తెలుసా? ఓ బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. నేనేమంటాను, నీకు ఇచ్చిన తలాంతుల విషయంలో నువ్వు ఎలాగుండాలి? నమ్మకంగా ఉండాలి. ఆ తలాంతు ఏదైనా సరే దాన్ని దేవుని కొరకు ఉపయోగించాలిగా. నా కంఠంలో ప్రాణం పోయే లోపల దేవుడు నాకు ఆయుష్నిచ్చాడు కాబట్టి దేవుడు తన పరిచర్యలో నమ్మకంగా మేము చేయాలి. సెప్టెంబర్ మాసం దాదాపుగా ఒక 10-11 డేట్లు ఇచ్చాను. వెళ్తాను, దేవుని పరిచర్యలో వాడబడాలి. దయచేసి దేవుడు నాకు ఇచ్చిన తలాంతు దేవుని కొరకు వాడాలి. వాడితేనే పదునెక్కుతుంది. తలాంతులు దేవుడు ఇచ్చినప్పుడు కాచి పెట్టకండి, కప్పెట్టకండి. నానా దేవుని కొరకు వాడండి. దేవుడు ఉన్నత భవిష్యత్తు ఇస్తాడు. నాకు ఇచ్చిన దేవుడు మీకు ఇవ్వడా? చదువు సంధ్య లేనివ్వండి దేవుడు, నేను డిగ్రీలు లేవు, హల్లెలూయా, అన్నీ ఇచ్చాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. ఇచ్చిన దేవుడు ఇవ్వడా? ఆమేన్. నువ్వు నీకు ఇచ్చిన తలాంతు దేవుని కొరకు వాడు, దేవుడు ఉన్నతమైన స్థాయిలో పెడతాడు. తర్వాత 5వదిగా దైవజనుడికి నమ్మకంగా ఉండాలి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదవండి. చూడండి, ప్రభువు నందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నగు తిమోతిని మీ వద్దకు నేను పంపుచున్నాను. చాలండి. కొరింథీ సంఘాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు.
ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు దైవజనుడు ప్రభువునందు నాకు ఏమన్నాడు అక్కడ? ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు. అంటే దైవజనుడికి ఇక్కడ తిమోతి ఎలా ఉన్నాడంటే నమ్మకమైన వాడుగా ఉన్నాడు. సంఘ విశ్వాసులారా, పెద్దలారా, యవన బిడ్డలారా, మీరు మీ దైవజనుడికి ఎలాగుండాలి? నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నా దేవుడు, నా ప్రభువు ఆ నమ్మకత్వాన్ని మనలో, నీలో, నాలో, మనలో ప్రభు చూస్తున్నాడు. దైవజనుడికి ఇక్కడ తిమోతి ఎలాగున్నాడు అంటే నమ్మకమైన వాడిగా ఉన్నాడు. నిజం చెప్తున్నాను, ఈరోజు సంఘములో విశ్వాసులు సేవకునికి నమ్మకంగా ఉంటే సేవ ఇంకా విస్తృతంగా చేయడానికి సేవకుడు పరుగులెడతాడు. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ అన్నాడు, అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధంగా, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించే విధమును మీకు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేస్తున్నాడు. సేవకునికి నమ్మకంగా ఉండాలి. ఆత్మీయ తండ్రి ద్వారా రక్షించబడ్డావు, నీవు ప్రభువులోకి వచ్చావు, ప్రభువుని తెలుసుకున్నావు. ఈరోజున చాలామంది ఆ విషయంలో నమ్మకంగా ఉండలే. హల్లెలూయా. రక్షించినోడిని మానేసి అమ్మ నాన్న అని పిలుతున్నారు. దేవుని స్తోత్రం. కన్నావాడు అమ్మ నాన్న అవుతాడు కానీ అదే కదా మరి. చాలా విచిత్రం అది. ఆత్మీయంగా కన్నవాడు, నా మనసులో చాలా వేదన. కన్నవాడే తల్లిదండ్రులు అవుతారు కానీ. చూడండి, పౌలు గారు తిమోతి గురించి మాట్లాడుతూ అన్నారు. ఏమని అన్నారంటే, ఇదిగో నాకు ప్రియుడును నమ్మకమైన వాడు, నీ సేవకుడు, మీ సేవకుడు మీ గురించి ఆ మాట చెప్పగలడా? సోదరుడా, క్రైస్తవేతరులైన ఎవరైనా దేవుడు తన వాక్యమును బట్టి నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడే మాట ఏమిటంటే, ఈరోజు నీ సేవకుడికి నువ్వు నమ్మకంగా ఉండగలుగుతున్నావా? సేవకుడు ఎంత నమ్మాడంటే అతడు ఎక్కడికి పంపిన ఈయనే పంపించాడు. ప్రతి స్థలములో ప్రతి సంఘంలో ఇప్పుడు ఎలాగని సేవకుడు ఏ విధంగా చెప్పాడో నమ్మకంగా అదే బోధన చేశాడు. ఆమేన్. సేవకుడు ఏ ఒక దర్శనాన్ని కలిగి ఉన్నారో మనము అదే దర్శనాన్ని కలిగి ఉండాలి. ఆమేన్. సేవకునికి ఏ భారం ఉందో మనకి అదే భారం. సేవకుని దర్శనమే మన దర్శనంగా మారిపోవాలి. సేవకునుకున్న భారమే విశ్వాసులుగా అదే భారం మన భారంగా మారిపోవాలి. ఆయన ఏ విధంగా బోధించాడో ఏమండి అదే విధంగా నమ్మకంగా అదే బోధలో. చాలా భారంతో ఈ మాట చెప్తున్నాను. దైవజనంగా విశ్వాసులారా, నేను కోరేది ఏంటో తెలుసా? మీ ఆత్మీయ దైవజనుడైన పౌలు గారికి తిమోతి ఎలాగైతే నమ్మకంగా ఉన్నాడో, నీవు, నేను, మన దైవజనుడికి మనం ఎలాగుండాలి? మాట్లాడాలా? పక్కలు షేకండి, చెప్పండి. దైవజనుడికి నమ్మకంగా ఉంటానని చెప్పండి. నమ్మకంగా ఉంటే దేవుడి దీవెనలు మెండుగా నీకు కలుగుతాయి. ఆమేన్. నమ్మకంగా ఉన్నవారికి దీవెనలు మెండుగా దేవుడు దయచేయునుగాక. చెప్పండి బిగ్గరగా. ఆమేన్. ఆరవదిగా మనం చూసినప్పుడు 2వ రాసుల గ్రంథం 12వ అధ్యాయములో దైవ జనాంగం ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అతి చిన్న వయసులో యావాసు రాజయ్యాడు. దేవుని మందిరములో కొన్ని శిథిలా వ్యవస్థలు ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞాపిస్తాడు ప్రధాన యాజకులకి, అవి బాగు చేయబడాలి. ఏమండి, బలిపీఠము దగ్గర కానుకలు పెట్టారు. ఏమండి, అందులో ఏం చేశారంటే కానుకలు వేశారు. ఏమండి, వాళ్ళ పనివారిని, వాళ్ళ సేవకులందరినీ పిలిచారు. దైవ జనాంగమా పిలిచి ఆ పనివారికి నమ్మకంగా ఏమండి ఆ పనివారికి ఇవ్వడానికి డబ్బులను పిలిచి కొంతమందికి డబ్బులు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఒకసారి మనం కేవలం 15వ వాక్యాన్ని చదువుదాం. మరియు పనివారికి ఇచ్చుటకై ఆ ద్రవ్యమును అప్పగింత పెట్టుకుని వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడగలేదు. ఆమెను చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. ఇప్పుడు నేనేమంటానంటే, దేవుడు ఇచ్చే ద్రవ్యం విషయంలో, డబ్బు విషయంలో మనం ఎలాగ ఉండాలి? మాట్లాడతలేదు. నమ్మకంగా ఉండాలి.
ఇప్పుడు రాజుగారు ప్రధాన యాజకుల ద్వారా కొంతమంది పని వారికి మందిరపు పని చేయడానికి డబ్బులు ఏం చేశారంటే ఇచ్చారు. పని వారికి ఇచ్చడికే ద్రవ్యాన్ని అప్పగింత పెట్టుకుని కొంతమందికి ఇచ్చారు. వాళ్ళు ఎవరండి? నమ్మకస్తులు కాబట్టి వాడిని ఏం అడగలేదు, లెక్కలు అడగలేదు. ఇప్పుడు మా వాసు ఉన్నాడు, మరి ఏదైనా పట్టురారా అని అడిగి ఇచ్చాను అనుకోండి, ఆ విషయంలో అని మెచ్చుకోవాలి. అది 10 రూపాయలకి 8 రూపాయలు అయితే 2 రూపాయలు పట్టుకొచ్చి ఇచ్చేస్తాడు తాళంతో పాటుగా. దాన్ని ఏమంటారంటే నమ్మకస్తం. నేను అడగకుండానే, అది నమ్మకార్థం ఏంటి? ఇప్పుడు అడగంగా, ఇప్పుడు మీ ఆయన గారు మీకు నమ్మకంగా ఏమే దీనికి వాడని 1000 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, నువ్వు ఏం చేయాలా చెప్పండి? 900 ఖర్చు అయింది అనుకో, ఏమండి 100 రూపాయలు మిగిలింది అని నువ్వు ఏం చేయాలి? నమ్మకంగా ఇచ్చేయాలి. కొంతమంది మడత క్యాండిడేట్లు ఉంటారు, ఇగో నువ్వు 1000 రూపాయలు ఇచ్చాను, నువ్వు సరిపోలేదు, దానికి 1100 అయింది, 100 రూపాయలు ఎవడెత్తాడో? అటువంటి ఉన్న వాళ్ళందరూ మారు మనసు పొందుదురుగాక. నువ్వు నమ్మకర్థం బదులు ఇంకో అంటే 200 లాగేస్తావా ఇచ్చారా? అది నమ్మకర్థం కాదు. మీ ఆయన అంత అమాయకుడేం కాదు. ఆయన ముందే తెలుసుకుని అన్ని లెక్కలు అడిగి నీకు ఎత్తాడు. వేసి రక్త అమాయకురాలు తెలుసుకో, రక్తమే చేయి. నిజమే, ఈ రోజున నమ్మకంగా ఉంటేనే దేవుడు ఇస్తాడు. నువ్వు అన్ని విషయాల్లోనే, డబ్బు విషయంలో నమ్మకర్థం ఉండాలి. ఇప్పుడు నమ్మకత్తులు కాబట్టి వాళ్ళు ఏం అడగలేదు, లెక్క అడగలేదు. ఇప్పుడు డబ్బు విషయంలో దేవుడు నీకు అప్పగించబడిన ఈ ద్రవ్య విషయంలో, ఈ విషయంలో నువ్వు ఎలాగుండాలంటే నమ్మకంగా ఉండాలి. అది ఏదైనా కానీ సార్, నీ వ్యక్తిగత అవసరాల విషయంలో కానివ్వండి, దైవిక విషయాల్లో కానివ్వండి, డబ్బు విషయంలో నమ్మకర్థం కనుక నువ్వు ఉంటే ఎప్పుడు ఒకేలాగా ఉంటావు. నాకు ఇలాగ డబ్బు ఉన్నప్పుడైనా ఎలాగున్నాము చెప్పండి, డబ్బు లేనప్పుడైనా అలాగే ఉంటాం. ఆమె ఇప్పుడు నా వేషం మారిందా, నా వస్త్రధారణ మారిందా, నా నడక మారిందా, లేకపోతే నా స్టైల్ మారిందా? నేను మారిపోతే మీరు మారిపోతారు. దేవునికి స్తోత్రం. నేను ముందు నడుస్తున్నాను, డబ్బు నా వెనకాల నడుస్తుంది. డబ్బులు ఎప్పుడూ ఫేస్ చేయను, దాని విషయంలో నమ్మకంగా ఉంటాను. దేవునికి ఇవ్వాల్సిన దేవునికి, పరిచర్య విషయంలో నమ్మకముగా పరిచర్య చేస్తే నమ్మకమైన వానికి దీవెనలు దేవుడు ఏం చేస్తాడు? మెండుగా, నా దేవుడు మెండుగా దేవుడు ఇస్తాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా, చేతులెత్తి బిగ్గరగా. దైవ జనాంగమా, దేవుడు మాట్లాడే మాట ఏంటో తెలుసా? నేనేమంటానంటే, నేను అన్ని విషయాల్లో చెప్తాను. నేనేం చేస్తాను, ఎవరు కూడా నాకెందుకు నేను చెప్పగలను, ఛాలెంజ్గా చెప్పగలను. నేను ఆ విషయంలో నేను నమ్మకంగా ఉంటున్నాను. నా దేవుడు నాకు ఏ లోటు చేయడా. ఇంకా నమ్మిన వారి డబ్బు విషయంలో నన్ను మోసం చేసి నేను నష్టపోయాను, ఇచ్చి నష్టపోయాను నేను. ఇందులో కొంతమందికి తెలుసు, ఇందులో సేవకులు ఉన్నారు, కొంతమంది వ్యక్తులు ఉన్నారు. కానీ నేను మాత్రం ప్రభువా నమ్మకంగా నేను కష్టకాలంలో చేశాను తండ్రి, నువ్వే ఏదైనా చేయగలవని చెప్పేసి ప్రభువుకి అప్పగించి ప్రార్థన చేస్తాను. ఈరోజు అన్ని వస్తే కొన్ని మనకి క్లియర్ అయిపోతాయి. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట చెప్పిన, మీరు అందరూ బలంగా ప్రార్థన చేయండి. పైనున్న మందిరానికి రావాల్సిన డబ్బులు ఎత్తి ఏసీలు వచ్చేస్తాయి. ఆమె వెనక ముందు ఫైబర్ డోర్స్ కూడా మనం పెట్టేసుకోగలం, అవి వచ్చేస్తాయి. స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు చెప్తున్నానంటే భారం మీద పెడుతున్నాను. మరి ఏం చేయాలి చెప్పండి అమ్మాయి, ఏం చేయాలి? ప్రార్థన చెయ్యండి. ఆమేన్. నేనేమంటానంటే, ఇప్పుడు వీళ్ళకి డబ్బు ఇచ్చారుగా, ఈ డబ్బు విషయంలో వీరు ఎలాగున్నారంటే నమ్మకస్తులు. నీవు నేను మనము దేవునికి ఇచ్చిన పైసా విషయంలో నమ్మకంగా ఉంటున్నావా? నువ్వు నమ్మకంగా ఖర్చు పెడుతున్నావా? నమ్మకంగా దేవునికి దశమ భాగం ఇస్తున్నావా? దేవుడు నీకు ఇస్తే చాలామంది లగ్జరీ లైఫ్ను అనుభవిస్తారు. దేవుడిచ్చిన సొమ్మును నేను ఇలాగంటున్నానని కాదు, విమర్శ కాదు. అది సేవకులమైన మేమైనా, విశ్వాసులైన మీరైనా, ఎవరైనా దేవుడు నీకు ఇచ్చిన డబ్బును నమ్మకంగా నువ్వు ఏం చేయాలి? నమ్మకంగా ఖర్చు చేయాలి నాన్న. దేవుని, అందుకే యేసు ప్రభు ఏమన్నాడు శిష్యులు, రే కైసిరిది నువ్వు దేవునికి నువ్వేం చేయాలి? నమ్మకంగా ఇచ్చేయాలి. నేను కట్టను అంటే ఊరుకుంటాడా? కరెంట్ మీటర్ పీకేస్తాడు, వేసి రక్తం వేసి
కరెంట్ లేకపోతే ఉండగలమా? నేను కట్టను అంటే ఊరుకుంటారా? నువ్వు వాళ్ళు కట్టేది కట్టేయాలి, ముందే కట్టేస్తారు, వేసి రక్తం మనం ఉండలేం కదా. మరి డబ్బు విషయంలో నమ్మకంగా ఉండండి. నమ్మకంగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. చివరిది 7వ పాయింట్, దేవుడు నీకు ఇచ్చిన పని విషయంలో నువ్వేం చేయాలా? నమ్మకంగా ఉండాలి. చూడండి, దానియేలు గ్రంథంలో మనం చూస్తే 6వ అధ్యాయంలో ప్రియులారా, ఏమంటే రాజైన దర్యావేషు కాలంలో 3 ప్రధానులు ఉన్నారండి. 3 ప్రధానులలో దానియేలు ఒకడు. అయితే రాజైన దర్యావేషు గారు ఏ విషయంలో వచ్చినా, ఏ సంగతి వచ్చినా రాజుగారు ఎవరిని పిలిచేవారంటే దానియేలునే పిలిచేవాడు. బాధ్యతలన్నీ ఎవరికి అప్పగించాడు? దానియేలుకి అప్పగించాడు. ఉన్న వాళ్ళిద్దరికి ఏమొచ్చేసింది? ఒరే పేరుకు మాత్రం మనం రాజుగారు మనల్ని పట్టించుకోవట్లేదు, రాజుగారు ఏ విషయంలో కూడా మనల్ని అబ్బాయి ఇంక ఎలాగుంటే కుదరదు, ఇంకా ఎలాగైనా సరే రాజుగారి దగ్గర నుంచి ఈ దానియేలుని తప్పించాలి అని ప్లాన్ వేశారు. ఆ ప్లాన్లో భాగంగా ఒకసారి మనము 4వ వాక్యానికి వచ్చేద్దామండి. 3:4 ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఉండి ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొందినవాడై ఉండును గనుక రాజ్యంతటి మీద అతడు నియమింపవలెనని రాజు ఉద్దేశించాడట. అందుకు ఆ ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి, చూడండి, తగిన హేతు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను ఏం చేయలేకపోయారండి? కనుగొనలేకపోయారు. దైవ జనాంగమా గమనించండి, అతనికి ఇచ్చినటువంటి పని విషయంలో దానియేలు ఎలాగున్నాడండి? అమ్మ వినండి, నీకు అప్పగించేబడిన పనిలో, నీకు ఇచ్చిన వ్యాపారంలో, నానా నీకు ఇచ్చిన ఉద్యోగంలో, ఏమండి నీకు ఇచ్చే వ్యవసాయంలో, నీకు ఇచ్చే చేతి పనిలో, ఏమా దేవుడు నీకు ఇచ్చిన పనిలో నువ్వు ఏం చేయాలా చెప్పండి. దానియేలు గారు ఎలాగున్నారు అంటే నమ్మకంగా ఉన్నాడు. దైవ జనాంగమా మీరు వినాలి, వీళ్ళు కనిపెట్టారు వీడు ఎక్కడైనా దొరుకుతూ నొక్కేద్దామని కానీ అతనులో నింద మోపాలని తగు ఏతువు కొరకు కనిపెట్టారంట. ఇక్కడ ఎక్కడైనా దొరుకుతాడేమో దానియేలు గారు అని. నమ్మకంగా ఉన్నవాడు ఎందులోనూ దొరకడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. మనం నమ్మకంగా ఉంటే మనము ఏ విషయంలో కూడా దొరకం. నమ్మకంగా లేనుడు అన్నింటిలో దొరికేస్తాడు, రక్తం వేజే కదా, అంతే కదా. మరి చూడండి, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైన కనుగొనలేకపోయారు. అంటే రాజుగారు తనకు అప్పగించబడిన పనిలో ఎలాగున్నాడండి? నమ్మకంగా ఉన్నాడు. నీ యజమానుడు నీకు అప్పగించబడే పని విషయంలో నువ్వు ఎలాగుండాలి? నమ్మకంగా ఉంటేనే కదా నీకు దీవెనలు వస్తాయి. పనిలో నమ్మకర్థం లేకుండా నాన్న దీవెనలు ఎలాగొస్తాయి? రావు కదా. అందుకే దేవుడు ఒకటి, నువ్వు దేవునికి హిజ్కియాలాగా నమ్మకంగా ఉండాలి. 2, మోషేలాగా దేవుని సంఘములో దేవుని ఇంట్లో నమ్మకంగా ఉండాలి. 3, తుకిక్కులాగా దేవుని పరిచర్యలో నువ్వు ఎలాగ ఉండాలి? నమ్మకంగా ఉండాలి. 4, దేవుడు మనకిచ్చిన తలాంతులను నువ్వేం చేయాలి చెప్పండి? తలాంతుల విషయంలో నమ్మకంగా నీవు ఉండాలి. 5, దైవజనుడికి తిమోతి ఎలాగైతే నమ్మకంగా ఉన్నాడో నీవు నేను మనము ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. 6, దేవుడు మనకిచ్చిన డబ్బు విషయంలో నీవు నేను మనం ఎలాగ ఉండాలి? నమ్మకంగా ఉండాలి. చివరిది 7వది, దేవుడు నీకు అప్పగించబడిన పని విషయంలో ఎలాగ ఉండాలి? నమ్మకం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకునండి, 1 నిమిషం ప్రార్థన చేసుకుందాం. దైవజనురాలు మనం ప్రార్థనలో నడిపిస్తారు.
పరిశుద్ధుడైన తండ్రి, మాకు ఉన్నతుడా నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి ప్రభువా నీ దాసులను అభిషేకించి ప్రభువా అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. నమ్మకము గురించి నాయన అయ్యా నా ప్రభువా 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా హిజ్కియా ప్రభువా నా తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా నాయనా నా తండ్రి నీకు అనుకూలముగా యథార్థముగా ప్రభువా అయ్యా నమ్మకముగా జీవించాడు ప్రభువా, నీకు వందనాలు. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రభువా. నీ పని విషయంలో, నీ మందిరం విషయంలోనైనా మేము నమ్మకంగా ఉండటానికి సహాయం దయచేయండి నాయనా, నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా. మోషే నాయనా నీ ఇల్లంతటిలో నమ్మకస్తుడుగా ఉన్నాడు ప్రభువా. అయ్యా నాయనా నా తండ్రి నీ ఇంటిలో మా ఇంటిలో ప్రభువా అయ్యా మేము నమ్మకంగా ఉండాలని ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నాయన తుకీకైతే ప్రభువా నీకు స్తోత్రాలు. నమ్మకమైన పరిచారకుడై ఉన్నాడు ప్రభువా. పరిచర్య విషయంలో నాయన అయ్యా నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా స్త్రీలైన వారు ప్రభువా అయ్యా నాయన నా తండ్రి కొండెములు చెప్పని వారుగా ప్రభువా అయ్యా నాయన మాంద్యులు కాక ప్రభువా నమ్మకస్తులై పరిచర్యలో ఉండాలని ప్రభువా మీరు మాతో మాట్లాడారు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకునే కృప దయచేయనైనా నీకు వందనాలు. అయ్యా నా తండ్రి నా ప్రభువా నీకు స్తోత్రాలు. తిమోతి నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. దైవజనుడికి ప్రభువా అయ్యా నమ్మకంగా ఉన్నట్లుగా నాయనా అయ్యా నా ప్రభువా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా అయ్యా నాయన దైవజనుడికి మీకు నమ్మకంగా మేము ఉండటానికి నాయన సహాయము దయచే తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అలాగే నాయన నా తండ్రి మందిరపు ప్రభువా అయ్యా మరి ఇంకో తలాంతుల విషయంలో ప్రభువా అయ్యా నాయన మీరు మాకు ఇచ్చిన తలాంతులను ప్రభువా మీ కొరకు వినియోగించుకుని ప్రభువా నీకు స్తోత్రాలు. అయ్యా తలాంతుల విషయంలో నమ్మకంగా మేము ఉండటానికి నాయన అయ్యా వాటిని అభివృద్ధి పరుచుకోవటానికి ప్రభువా సహాయము దయచేయండి నాయన, నీకు వందనాలు. అలాగే మందిరపు నాయన ద్రవ్యము విషయంలో నాయన ధనం విషయంలో ప్రభువా అయ్యా మేము నమ్మకంగా ఉండాలని మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా మందిరపు పనులు జరుగుతుండగా ప్రభువా నమ్మకస్తులైన వారికి దాన్ని అప్పగించినప్పుడు ప్రభువా మరలా తిరిగి లెక్క చూడక్కర్లేకుండా ప్రభువా వారు నమ్మకంగా నీ పని చేశారు నాయన. అలాంటి నమ్మకమైన బిడ్డలను ప్రభువా సంఘములో మీరే ఏర్పాటు చేయతండి. పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. అయ్యా నా ప్రభువా చివరిగా నాయనా అయ్యా నా తండ్రి నా ప్రభువా దానియేలు ప్రభువా మరి ఏ నేరమైనా ఏ తప్పైనా నాయన మోపుదామని చూసినప్పటికీ ఏ నేరము ఏ తప్పు నాయన అతనిలో కనిపించలేదు ప్రభువా. నమ్మకస్తుడుగా ఉన్నాడు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నా జీవితాల్లోనైనా అటువంటి నమ్మకత్వాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యానికి ఉపదేశానికి మమ్మల్ని మేము అప్పగించుకుని వాక్యానుసారంగా మేము బ్రతకటానికి జీవించడానికి సహాయం దయచేయండి. ఈ రాత్రి విత్తబడి మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడిన బిడ్డలకు టీవీ ముందు కూర్చుని వాక్యం బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్.